నమస్కారం. ఈరోజు మనమొక సాధారణ గుమాస్తా స్థాయి నుంచి మొదలుపెట్టి మన అందరి ఇళ్లల్లో భాగమైపోయిన ఫెవికాల్ లాంటి బ్రాండ్స్తో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టిన బలవంత్ పారేఖ్ గారి కథను పరిశీలిద్దాం. అవును, ఈ ప్రయాణం కేవలం ఒక ప్రోడక్ట్ సక్సెస్ గురించి మాత్రమే కాదు, ఒక వ్యక్తి పట్టుదల, ఆయన నమ్మిన విలువలు, ఇంకా మార్కెట్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఎలా కలిసి విజయాన్ని అందించాయో చూద్దాం. ముఖ్యంగా ఆ జిగురు వెనక కథేంటి? మొదట్లో ఎవరూ కొనడానికి కూడా ఇష్టపడని ఒక వస్తువు ఈరోజు మార్కెట్ లీడర్ ఎలా అయింది? ఖచ్చితంగా అసలు కథ అక్కడే మొదలవుతుంది. బలవంత్ పారేఖ్ గారు 1925లో గుజరాత్లోని మహువా గ్రామంలో పుట్టారు. లా చదవాలని ముంబై వెళ్లారు. అవును, కానీ మధ్యలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. దానికోసం చదువు ఆపేశారు కూడా. తర్వాత మళ్ళీ పూర్తి చేశారు కదా? చేశారు, కానీ ఆసక్తికరంగా లాయర్గా ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకని? ఆ వృత్తిలో కొన్నిసార్లు నిజాయితీతో ఉండడం కష్టమని ఆయనకు అనిపించిందట. ఇది ఆయన విలువల గురించి మనకు మొదట్లోనే చెబుతుంది. మరి కుటుంబం గడవాలి కదా, ఏం చేశారు? ముంబైలో ఒక కలప దుకాణంలో గుమాస్తాగా జవాన్గా చేరారు. పరిస్థితులు చాలా కష్టంగా ఉండి ఉంటాయి అప్పుడు. ఎంత కష్టమంటే ఆ దుకాణం గొడౌన్లోనే ఉండేవారు, అక్కడే నిద్ర. అంటే అక్కడే ఆయనకు కలప పనిలో వాడే జిగురుతో ఉన్న సమస్యలు తెలిసాయా? సరిగ్గా అదే జరిగింది. ఆ గొడౌన్లోనే ఆయన గమనించారు. అప్పట్లో వడ్రంగులు వాడే జిగురు ఆ రాళం చాలా సమస్యలతో ఉండేది. ఎలాంటి సమస్యలు? ఒకటి, దాన్ని దిగుమతి చేసుకునేవారు. ధర ఎక్కువ, నాణ్యత కూడా అంతంత మాత్రమే. ఇంకా మన దేశంలో జంతువుల ఎముకల నుంచి తీసిన జిగురు వాడేవారు. విన్నాను, అది వాడటం కూడా చాలా కష్టం కదా? అవును, దానికి భయంకరమైన వాసన వచ్చేది. ప్రతిసారి వేడి చేయాలి. పైగా చాలామంది శాకాహారులు దాన్ని వాడటానికి ఇష్టపడేవారు కాదు. ఈ ఇబ్బందులన్నిటినీ చూసి బలవంత్ పారేఖ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? సులభంగా వాడేలా, మంచి క్వాలిటీతో, శుభ్రంగా ఉండే ఒక కొత్త జిగురు తయారు చేయాలని. ఆలోచన బాగుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టటం, పెట్టుబడి. కొన్నాళ్ల తర్వాత మోహన్ అనే ఒక ఇన్వెస్టర్తో కలిసి కెమికల్స్, రంగులు దిగుమతి చేసే వ్యాపారం మొదలుపెట్టారు. ఆ టైంలోనే వాళ్లకు జర్మనీకు చెందిన హోయెక్స్ట్ అనే కంపెనీతో పరిచయమైంది. హోయెక్స్ట్ వాళ్ళేం చేసేవారు? వాళ్ళు మోవికాల్ పేరుతో ఒక సింథటిక్ రెజిన్ అడెసివ్ తయారు చేసేవారు. కృత్రిమ జిగురు అన్నమాట. ఓకే, దాన్ని ఇండియాకి తెచ్చి అమ్మారా? లేదు, ఇక్కడే పారేఖ్ గారి తెలివి ఉంది. దాన్ని దిగుమతి చేస్తే మళ్లీ ధర ఎక్కువైపోతుంది కదా, అందుకని దాన్ని ఇక్కడే ఇండియాలోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. భలే ఆలోచన. అవును, తన సోదరుడు సునీల్ పారేఖ్తో కలిసి 1954లో పారేఖ్ డైకమ్ ఇండస్ట్రీస్ మొదలుపెట్టారు. ఆ మోవికాల్ పేర్లోని కోల్ స్ఫూర్తితో. జర్మన్లో కోల్ కలపడం అని అర్థం వస్తుంది. దాని స్ఫూర్తితో తమ ప్రోడక్ట్కి ఫెవికాల్ అని పేరు పెట్టారు. ఫెవికాల్ అలా వచ్చిందా పేరు? అంతే. 1959లో ఫెవికాల్ మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ పేరు కూడా పిడిలైట్ ఇండస్ట్రీస్గా మారింది. సరే, 1959లో ఫెవికాల్ వచ్చింది. కానీ అప్పటికే పాత పద్ధతులకు అలవాటు పడిన వడ్రంగులు దీన్ని, అది ఒక లోకల్ బ్రాండ్ని అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నారు? పైగా యాడ్స్కి కూడా డబ్బుల్లేవంటున్నారు. అదే అసలైన సవాలు. ఇక్కడే బలవంత్ పారేఖ్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన నేరుగా రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా వడ్రంగుల దగ్గరికి వెళ్లారు. టీమ్స్ని పంపి ప్రోడక్ట్ గురించి చెప్పారు, ఫ్రీ శాంపిల్స్ ఇచ్చారు, ఎలా వాడాలో డెమోలిచ్చి చూపించారు. వావ్, డైరెక్ట్ మార్కెటింగ్ అన్నమాట. అవును, చిన్న చిన్న డబ్బాల్లో ప్రోడక్ట్ని అందుబాటులోకి తెచ్చారు. మధ్యవర్తుల కన్నా ఫైనల్గా వాడే వడ్రంగిని నమ్మిస్తే చాలనుకున్నారు. ఇది అప్పట్లో చాలా కొత్త ఆలోచన. మరి వర్కౌట్ అయిందా? నెమ్మదిగా అయింది. వడ్రంగులకు ఫెవికాల్ క్వాలిటీ అర్థమైంది, వాడకం సులువుగా ఉందని తెలిసింది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఎలాంటివి? వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు జిగురు పట్టు కొంచెం తగ్గేది. అలాగే అది మెటల్స్కి, ప్లాస్టిక్స్కి సరిగా అంటుకునేది కాదు. మరి దానికేం చేశారు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేశారు. ఆ సమస్యల్ని అధిగమించడానికి చాలా ప్రయోగాలు చేశారు. దాని ఫలితమే 1980లో వచ్చిన ఇంప్రూవ్డ్ ఫెవికాల్ ఎంఆర్. ఫెవికాల్ ఎంఆర్. ఆ తర్వాత వచ్చిన ఫెవిక్విక్ గురించి చెప్పాలి. అదైతే అసలు సూపర్ హిట్ కదా? నిజమే. 1985లో వచ్చిన ఫెవిక్విక్ ఒక గేమ్ చేంజర్. అది ఉత్త కలపకే కాదు, మెటల్స్, ప్లాస్టిక్స్, సెరామిక్స్ చాలా వాటిని క్షణాల్లో అంటించేసింది.
అది పెద్ద సంచలనం. అప్పటినుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనిపిస్తుంది. అవును, అక్కడితో ఆగలేదు. కన్స్యూమర్లకి ఇంకా ఏమేం అవసరాలున్నాయో చూసి వాటర్ లీకేజ్ సమస్యల కోసం డాక్టర్ ఫిక్సిట్ లాంటి ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు. పిడిలైట్ విజయానికి వాళ్లకు వడ్రంగులతో ఉన్న రిలేషన్ కూడా చాలా కీలకమంటారు కదా. ఖచ్చితంగా. ప్రోడక్ట్ అమ్మేసి ఊరుపోలేదు. 2002లో ఫెవికాల్ ఛాంపియన్స్ క్లబ్ అని ఒకటి మొదలుపెట్టారు. FCC అంటారు. దాని ద్వారా ఏం చేసేవారు? వడ్రంగులకు ట్రైనింగ్ ఇవ్వటం, కొత్త టెక్నిక్స్ నేర్పించటం, ప్రోడక్ట్స్ ఎలా సమర్థవంతంగా వాడాలో చెప్పటం, ఇవన్నీ చేశారు. ఇది వడ్రంగులకు కంపెనీ మీద నమ్మకాన్ని, లాయల్టీని ఇంకా పెంచింది. మంచి ఆలోచన. మరి నకిలీ ప్రోడక్ట్స్ సమస్య రాలేదా? వచ్చింది. మార్కెట్లో డూప్లికేట్ ఫెవికాల్స్ బాగా ఎక్కువయ్యాయి. అప్పుడు పిడిలైట్ వాళ్లు తమ ప్రోడక్ట్స్ మీద స్పెషల్ మార్క్స్, హోలోగ్రామ్స్ పెట్టారు. నకిలీవి తయారు చేసేవాళ్ల మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళ యాడ్స్ కూడా చాలా సింపుల్గా, రియలిస్టిక్గా ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా. అవును, సాధారణ కళాకారులతో నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా తీసేవారు. అది కూడా జనాలకి బాగా కనెక్ట్ అయింది. ఇన్ని అడ్డంకుల్ని దాటుకుని సరైన వ్యూహాలతో ముందుకు వెళ్లడం వల్లే ఈ రోజు పిడిలైట్ మార్కెట్లో దాదాపు 70% షేర్తో లీడర్గా ఉంది. అవును, సుమారు 80 దేశాలకు వాళ్ల వ్యాపారం విస్తరించింది. చాలా దేశాల్లో ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఉన్నాయి. 2013లో బలవంత్ పారేఖ్ గారు చనిపోయినా ఆయన కుమారులు మధుకర్ పారేఖ్, అజయ్ పారేఖ్ ఆ వారసత్వాన్ని అంతే విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిజమే. బలవంత్ పారేఖ్ కథ మనకేం చెప్తుందంటే, కస్టమర్ సమస్యను సరిగ్గా గుర్తించి దానికొక మంచి నాణ్యమైన సొల్యూషన్ ఇస్తూ ఆ కస్టమర్తో ఒక స్ట్రాంగ్ రిలేషన్ కనుక కట్టుకుంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చు అని. ఆయన విలువలకు కట్టుబడి ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూడలేదు, తనే అవకాశాన్ని సృష్టించుకున్నాడు. వింటుంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న సమస్యల్లోనే ఏమో పెద్ద పెద్ద బిజినెస్ ఐడియాలు దాగి ఉంటాయేమో అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. మనం రోజూ చూసే ఎన్నో సాధారణ వస్తువుల వెనుక ఇలాంటి అసాధారణమైన కథలు, పట్టుదల ఉంటాయి.